హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దినాకర్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇది నా ఫస్ట్ వ్లాగ్ యూట్యూబ్లో. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము ఒంగోలుకి వెళ్తున్నాం, షూట్ ఉంది. జాయ్ అన్న, నేను, దిస్ ఈజ్ కిరణ్ అండ్ జాయ్ అన్న ఆడ కార్లో లగేజ్ పెడుతుండు. కార్లో వెళ్తున్నాం, నేను ఇంకా పాల్ కూడా వస్తుండు. మేము ఇక్కడ నుండి నలుగురం వెళ్తున్నాం, అక్కడ అక్కి ఉంటాడు. జాయ్ అన్న హాయ్ చెప్పు. షూస్ పెట్టుకుంటుండు గాయ్స్. అట్లా అంతా లగేజ్ అయితే సెట్ చేస్తున్నాం. కెమెరాస్ ఇంకా పెట్టలేదు కదా, ఏం కాదు, కెమెరాస్ ఇంకా పెట్టలే. మా లగేజెస్ అంతా పెట్టేసుకుంటున్నాం. చలో స్టార్ట్ అయినాక అన్నీ వేస్తా బ్లాగ్. ఇగో లగేజ్ అంతా పెట్టేసుకున్నాం. మా పంది గాడి ఇప్పుడు వచ్చిండు, పాలు గాడు లోపలికి వచ్చిండు బండి. లగేజ్ ఆల్మోస్ట్ అంతా పెట్టేసుకున్నాం. ఇగో దుప్పట్లు ఇప్పట్లు ఉన్నాయి ఇంకా మధ్యలో. కార్ అయితే రెడీ ఉంది, చాలా వెళ్ళిపోడేగా. సో గాయస్ సెట్ అయిపోయినాం. చాలా ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. రేయ్ ఎక్కేసాండ్ స్టార్ట్ అయిపోయినాం. ఇస్నాపూర్ మెయిన్ రోడ్ ఎక్కేస్తున్నాం. చాలా వీడికి వెళ్ళి రింగ్ రోడ్ వెళ్ళి నేను మీ అబ్బాస్ సరే సరే లేదేదో మాట్లాడుతుంటారు, పట్టించుకోకండి. చలో బాయ్. అయితే వచ్చినాం మార్కెట్పల్లి. టైం 3 అవుతుంది. మెల్లగా రోడ్లు జరా బాగాలేవు. ఏంది మద్రాస్ ఫిల్టర్ కాఫీకి వచ్చినాం గైస్. ఇది కాఫీ తాగుతున్నాం. నాకు సాయి అలవాటు అయ్యి సాయి అంటున్నది కూడా. ఇక మా వాడు వండుకొని లేచిండు, కాఫీ అంటే లేచిండు వాడు. అన్న కొడుతుండు, సందులో కొడుతున్నాడు. ప్యాక్ అవుతున్నాయి కిరణ్ పాపం, వాడు ప్యాక్ అయ్యి వండుకున్నాడు. ఆడుంది ఇంకోటి అవుట్, అట్లా వండుకున్నాడు. లేస్తలేడు, కాఫీ అయినా లేస్తలేడు వాడు. కొద్దిసేపు అయినా లేచి అన్న కాఫీ అంటాడు వాడు, నాకు తెలిసి. ఎంటర్ అయినా టైం ఎంత అవుతుందంటే 5:22 అవుతుంది. ఫోకస్ అవుతుంది, 5:22 అవుతుంది. వీడు రెండోసారి వండుకొని లేచిండు. వీడు వండుకున్నాడు, అసలే లేస్తలేడు. ఇప్పుడు వండుకున్నాడు, ఇంకా లేస్తలేడు. పాపం జాయిన్ అప్పటి నుంచి జాయిన్ అప్పుడే ట్రై చేస్తుంది. జాయిన్ ఇప్పుడు అలసిపోతాడు, అప్పుడు నేను స్విచ్ అవుతాను. ఎంతసేపు ఉందన్నా 2.5 hours ఉంది కాదు. ఫ్యాంటాస్టిక్, వెరీ గుడ్. సో మా వాడు సన్ రైజ్ వీడియో ఇద్దామని చెప్పి లేపమన్నాడు, కానీ సూర్య బ్రో మోసం వేసిండు. సన్ రైజ్ కాకుండా డైరెక్ట్ వెళ్ళిపోయిండు పైకి. వానమూగలైంది, ఇప్పటిదాకా వర్షం పడుతుంది అనుకున్నాము. డైరెక్ట్ సూర్య బ్రో మోసం చేసి పైకి వెళ్ళిపోయాడు. ఇగో ఈ క్లయింట్ కూడా లేచిండు. ఏ క్లయింట్ రే అట్లా లేచిండు.
ఎన్ని గంటలు పన్నావురా? 5 గంటలు పన్నాడు మంచిగా. డిప్రెషన్ 2 గంటలకు పన్నాడు. ఇప్పుడు లేచిండు. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? 6 అవుతుంది. 4 అవర్స్ అన్నాడు. 5 గంటలు కాదు కానీ 6 గంటలు, 4 గంటలు. సారీ, మస్తు అన్నాడు. ఇక మాకు సావే ఇక ఇప్పుడు. ఎట్లురా ఎగ్రెస్ ఎట్లుందా? ఇట్స్ స్పాట్ మస్ట్ ట్రై. మొత్తానికైతే రామాయపట్నం అరావి రామాయపట్నం బీచ్కి అయితే వచ్చినాం. బీచ్ కాడ ఇప్పుడు పోయి వీడియోలు తీసుకున్నాం. రూమ్స్ కోసం అని చెప్పి గూగుల్ మ్యాప్లో చూస్తే ఒక రిసార్ట్ అని చూపించింది. ఇది రిసార్ట్ కాదు, బూత్ బంగ్లా. ఆడొకటి వెనకాల ఏడెన్నో ఉన్నాయి, ఎవ్వరు లేరు. మా ఒకటే కారు ఉంది, మేము 4 ఉన్నాము. మా దాంట్లో ఆల్రెడీ 2 అవుట్, నేను ఆ కిరణ్ కూడా అలాగే ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలే. వాళ్ళకి పోయి రూమ్ అడిగితే ఏమో ఎంతమంది ఉంటే 4 అని చెప్పాము. 4 అంటే రూమ్ చూపించే అబ్బాయి లేడు. బాగానే ఉంటాయి రూమ్లో అయితే, 2000 అవుతుంది ఏసీ రూము తీసుకుంటా అంటారు. లేదు ఒకసారి చూద్దామంటే ఇప్పుడు లేడు ఆ అబ్బాయి అంటారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే లేదు. నిల్చున్నాం, అర్ధగంట అయినాక రమ్మన్నారు. అప్పటిదాకా అర్ధగంట దాకా ఏం చేయాలి? ఆ బీచ్లోకి పోదామా అంటే కార్లో అంతా ఎక్విప్మెంట్ ఉంది. మా దూరాలేమో కార్లో అన్నారు. ఎవడొచ్చి డోర్ తీసినా మేమే తీసినాం అనుకుంటారు. ఏం అర్థమైతే లేదు, చూడాలి. ఇప్పటిదాకా తినేసి
అట్లా ఇగో మా బాయ్ వచ్చిండు, పిక్ చేసుకొని వచ్చినాం. ఇగో కర్రీ అయిపోయినా వచ్చి ఐస్ క్రీమ్లు కొనుక్కొని కిరాణానికి ఒకటి తీసుకొని పోతున్నాం. అది ఎల్లులో కరిగిపోతుంది. అయిపోతుంది, వాడే ఉండదు. చలో సాయంత్రం బీచ్కి అయితే నేను డిఫరెంట్ కొడుతున్నా బాయ్, మస్తు మంచి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. అవు నిజంగా ఫేస్ కట్ మొత్తం మారిపోయింది. ఉబ్బింది ఫేస్. ఏం చేయాలి స్వామి. సో సాయంత్రం 5 అవుతుంది, బీచ్కి పోతున్నాం. బీచ్ ఏడనో లేదు, మా ఇన్నే ఉంది బీచ్. సో ఎక్విప్మెంట్ ఛార్జ్ పెట్టడానికి అని చెప్పి బయటకు తీసినుండే, ఎంతకన్నా మంచిది కార్లోనే పెట్టుకుందాం అని చెప్పి కార్లో పెట్టేసుకొని ఆడదాకా తీసుకుపోతాం. కార్ మా దగ్గరనే పెట్టుకుంటాం. అట్లా ఓకే, బీచ్లో కలుసుకుందాం. ఏవో ఎక్కువ దూరం పోనీ కన్నా ఇరుక్కుంటే గుడిచిపోతాం. ఏం లేదు ముందుకు వచ్చేసింది, చాలా ముందుకు వచ్చిందన్న. కిందికి ఇంకా వెనకాలకుంటే బీచ్. బీచ్ వద్ద లైఫ్ గార్డ్ లేదు. సో గాయ్స్ బీచ్కి అయితే పోయి ఏమైతే చప్పుడు వస్తలేదు. అండి ఇప్పుడే లేచిర్రు, వచ్చి మస్తు ఘోరంగా వండుకున్నా నేనైతే. ముగ్గురు వండుకోరు, పాలవాడు వండుకున్నాం. వీళ్ళిద్దరు వండలేరు, తమాషాలు ఆడుకుంటూ కూర్చున్నారు. లేపేసి ఫుడ్ దొరకదని చెప్పి. సో అది కథ. ఇప్పుడు ఫుడ్ కోసం పోతున్నాం. తిన్నీకైతే వచ్చేసినాం. ఇది ఆయన హైవేకి వచ్చినాం. మీకు ఎక్కడనో ఐడియా లేదు. ఒక దాబా లాగా స్పాట్ కనిపించింది. సో ఇక్కడికి వచ్చావు, ఆడ కూర్చున్నారు మా వాళ్ళు. 4 ఉన్నారు, నేను కూర్చున్నాను. చూద్దాం ఏమేమి ఉందో ఏమేమి లేదు. మా వాళ్ళు డిస్కస్ చేస్తారు ఏం తింటారు ఏంటి కథ అని చెప్పి. ఏది బాగుంటుంది అంట. చాలా చూద్దాం. దగ్గరనే స్కూటీల మీదనే కొట్టినాం. ఇప్పుడే వచ్చింది. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ అదేంది ఏం రొట్టెలు అయ్యి పుల్కా టైపు. తర్వాత కర్రీ ఏమంటే కర్రీయా? లంబా చికెన్. లంబానా? దాని పేరే లంబానా? మంచిగా ఉండే. సెకండ్ రౌండ్ ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఆడు తింటలేడు, బ్యాటరీ డౌన్, అవుట్. సో తినేసి చాయ్ తాగుదామని చెప్పి మ్యాప్లో చూడంగానే పక్కనే దొరికింది ఒకటి మిస్టర్ టీయో మిస్టర్ చాయ్ ఏదో ఉంది. ఇక మా దాంట్లో ఫ్యూయల్ కూడా తక్కువ కాదు, అయిపోయింది అనుకుంటా, నాకు కూడా తెలియదు. నిన్న నైట్ ఏడా కొట్టించినామంటే ముత్తంగిలో కొట్టించినాము, రింగ్ రోడ్ ఎక్కే ముందు. ఆడికెళ్ళి 507 అంత నచ్చింది అనుకుంటా. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ 38 లీటర్స్ ఎంత కొట్టించినాము. మళ్ళీ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ తెప్పిస్తున్నాము, ఎందుకంటే రేపు అక్కడికి వెళ్ళాలి, ఉప్పలపాడుకి వెళ్ళాలి. ఆ నుండి మళ్ళీ మాచర్లో పోవాలి. నాకు తెలిసి ఇంకో ఫుల్ ట్యాంక్ 2 ఫుల్ ట్యాంక్లు పడుతుండొచ్చు అనుకుంటున్నా. 2 లేదంటే 1 చూడాలి. ఇక పెట్రోల్ ప్రైస్ 116.87 ఉంది. మన హైదరాబాద్లో అయితే 115.9 ఎంతనే ఉండే నిన్న కొట్టించినప్పుడు, అంత గమనించలేదు. అట్లా సరే, చాయ్ తాగకుండా మాట్లాడదాం మళ్ళీ. 4200 అయితే కొట్టించుకున్నాం. 35 అంటే 36 లీటర్స్. చలో చాయ్ కొదాం. మొత్తానికి అయితే వచ్చేసినాం. రెండో లేదు గిన్నె బంక్ పక్కనే బంక్ ఆడుంది.
వచ్చేసాం. నిన్న రాత్రి చాయ్ తాగుదాం అనుకున్నాం కానీ మద్రాస్ ఫిల్టర్ కాఫీలో కాఫీ తాగినాం, చాయ్ లేకుండే. కాదు ఇప్పుడు చాయ్ నిన్ననే నేను తాగి వారం అయిపోయా. ఇప్పుడు చాయ్ అతి కష్టంగా దొరికింది. అందరం చాయ్. మీరు పొద్దున 4 గంటలకు లేచి చాయ్ కొలమన్నా నడువా అంటే నడుస్తారు మా వాళ్ళు. అసలు వాళ్ళు తయారయ్యారు మా వాళ్ళు. పండుకోకుండా అయినా పండుకొనైనా సరే చాయ్ లవర్స్ అయిపోరు. ఇడు లెమన్ టీ బ్యాచ్ ఇడు, కానీ గతి లేక ఇది తాగుతుండే. అబ్బా సో టైం 11 అవుతుంది. 11 దాటింది బాయ్. 25 అసలు అనిపిస్తలేదు. అసలు పడుకుందామని చెప్పేసి అప్పుడే అనుకున్నాం. పొద్దున 3 గంటలకు షూట్కి వెళ్ళాలి. ముందేం కనిపిస్తలేదు, ఏం కనిపిస్తలేదు. షూట్కి వెళ్ళాలి. ఇప్పుడు 11 గంటలకు బీచ్ లో కూర్చుందాం అని చెప్పి తీసుకోవాలని చెప్పి మా జాయిన్ హింట్ ఇస్తే సరే పోదాం ఇక, ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి కదా. ఇప్పటిదాకా మేము ఇద్దరం ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటే ఆడ వెనకాల కిరణ్ గడు పాలు గడు గేమ్ ఆడుకుంటూ కూర్చుంది. జాయిన్ ఇంపార్టెంట్ పని చేస్తుంది. సరే కాల్ వస్తుంది, బాయ్. బీచ్లో సో బీచ్లోకి పోదామని చెప్పి ఆడదాకా పోతే ఆడికి పోగానే ఆడ నైట్లో ఎంటర్ అల్లో లేదని చెప్పి చెప్పారు. అంటే సరే ఉంది కానీ రిస్క్ ఎందుకు అన్నట్టు. రిస్క్ ఎందుకని చెప్పి ఒక ఆయన కనిపించిండు వద్దని చెప్పిండు. ఇక సరే అని చెప్పి తాగుతూ గీగుతుంటే మళ్ళీ పంచాయతీలు లేనిపోయిన పంచాయతీలు మనకి పొద్దునే పోవాలి ముందే అట్లా అని చెప్పి లైట్ హౌస్ నుంచి డైరెక్ట్ లైట్ మన మీద పడుతుంది. నువ్వు కనిపించదు, డైరెక్ట్ కనిపిస్తలేదు, వీడియోలో సరిగ్గా కనిపించదు. సో మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో ఒకటి తొంగం అంటే పండుకోవడం. అస్సలు పడుకోం. ఆ పంచాయతీ వేరు. అమ్మ ఏం కనిపిస్తలే బయట నాకు. మళ్ళీ అది కథ. చూద్దాం మళ్ళా మా వాళ్ళు ఏదైనా వేస్తే, ఏదైనా తీట పని చేస్తే, కోతేశాలు చేస్తే మళ్ళీ రికార్డ్ చేస్తా. లేదంటే డైరెక్ట్ రేపు పొద్దుగాలని. ఇక ఎటు పోతురు? ఓ ఇటు వచ్చింది. ఓకే చలో బాయ్. చూస్తున్నాం, నిద్ర వస్తలేదు. టైం ఏమో 12:45 అవుతుంది. ఏమవుతుందో 3:30కి లేవాలి. ఒక్క బెడ్ మీద మేము 5 మంది అనుకున్నాం. నేను 1, కిరణ్ గారు 2, 3, 4, ఇద్దరేమో ఇక్కడ 5. నువ్వు ఏమన్నా చేసుకోండి, పొద్దున 3:30 కల్లా లేవకపోతే నీళ్ళు తెచ్చి పోస్తాం. ఫస్ట్ నువ్వు లేవాలి కదా. నేను లేస్తా. ఫోన్లో 10 అలారాలు పెట్టినా. ఒకటి అల్లారాలన్నీ ఏఎంకి అప్ప పిఎంకి పెట్టేసి ఉంటాయి. ఏమే పక్క డ్యామ్ షో. నువ్వు అనుకో, నేను పిఎం సెట్ చేసేస్తాను. ఏంటే పాడుకున్నాం, ఇక అందరం పాడుకున్నాం. చాయకు వస్తాయి ఫోన్లు. ఫోన్ అన్ని సైలెంట్ ఉంటుంది. ఫ్లైట్ మోడ్ సైలెంట్ కాదు. ఆడు కొట్టినట్టు మళ్ళీ రిటర్న్ వచ్చాడు కలిగిగా ఉంటుంది. 4 అయినా సరే వదిలేదు. అది స్టార్ట్ చేద్దాం. ముచ్చట్లు పొద్దున అందరికి రెస్ట్ ఉంటుంది, అమ్మ మనకే ఉండదు. హే గాయ్స్, పొద్దున్న 4:18 అవుతుంది. ఎప్పుడు లేచినాం బాయ్? 4 o'clock. 4 కాదు, ముందే లేచిన 3:40కి ఇప్పుడు లేచినాం. సావుతో బీరు లేపి చెప్తాను. ఫ్రెష్ అయిపోయి బ్యాగ్ అంతా మళ్ళా బ్యాగ్స్ అన్ని పెట్టేసుకున్నాం. స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు ఏడిపోతున్నాం మనం ఉప్పలపాడు కందుకూరు దగ్గర ఉప్పలపాడు. వీడికి వెళ్ళి 1 hour 6 minutes ఉంది. సో ఆడికి పోయి ఈరోజు మొత్తం ఫార్మాలిటీస్ అవి ఇవి ఉన్నాయి. రికార్డ్ చేయాలి, షూట్ చేయాలి అంతా. చూద్దాం ఏమవుతుందో. ఈ వెడ్డింగ్ అనే మస్త్ అయితే నెక్స్ట్ వచ్చే వెడ్డింగ్స్ ఇంకా క్రేజీ బ్లాగ్స్ వస్తాయి. సపోర్ట్ చేస్తూ ఉండాలి మేము మంచిగా. కందుకూరులో అయితే ఆగినాం, ఆగి చాయ్ తాగుతున్నాం. నలుగురం ఉన్నాం. కిరణ్ గాడు పండుకుంటా అని చెప్పి వండుకున్నాడు కార్లో. అట్లా మొత్తానికైతే ఉప్పలపాడు వచ్చేసినాం. జాయన్న అటు పోయి మాట్లాడుతుండు అన్నతోని. కిరణ్ గాడు వండుకున్నాడు కార్లో. వాడు లేస్తే ఇక్కడ మన ఫ్రెండ్ గారు ఉన్నారు. ఇక్కడ హే హాయ్ హలో హలో మిస్టర్ కాదు మిస్సెస్. అట్లా కంప్లీట్ విలేజ్ ఇది. మంచి వైబ్ ఎంజాయ్ చేయొచ్చు.
కానీ వర్షం పడితే ఏం చేయలేం. వర్షం పడి కరెంట్ పోయిందనుకో ఏం చేయలేం. హోప్ ఏం కావద్దని అనుకుంటున్నా నేనైతే. నిన్న నైట్ అయితే బాగానే వర్షం పడ్డదంట. బట్టి చూడాలి బట్టి ఏమవుతుందో. అంటే కింద నుంచి మంట మెయిన్ ఈరోజు ఏమంటే సింపుల్ గుళ్ళో వచ్చేసరికి మన ఆచారం అదొకటి. అక్కడ ఒక పాట పడతారు వాళ్ళు కొట్టి సో గాయస్ 6 గంటలకి వచ్చేసినాం కదా. మంచిగా స్లీప్ వేసిన నేనైతే. మాల్ బయటకు పోయారు టిఫిన్ చేయడానికి వచ్చినాం. 8 గంటలకి ఎండెట్టుంది చూడు బయట చూపిరాయండా. సో గాయస్ ఇందాకనే స్టార్ట్ చేసినాం. చిన్న చిన్నవి అయితే క్లిప్స్ కంప్లీట్ చేసుకున్నాం. షర్ట్ పచ్చి అయిపోయింది ఫోకస్ సెంటర్లో పెట్టుకున్నాం. ఒక 2-3 ఫోటోలు సెంటర్లో పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు చేయాలి. మొత్తానికి అయితే షూట్ అయితే కంప్లీట్ చేసేసినాం. మధ్యాహ్నం వరకు ఫార్మాలిటీస్ అవి ఇవి కంప్లీట్ చేసేసినాం. ఇంకా లైట్ రాకుండా చూస్తున్నాం. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మాస్టర్లో పోవాలి మనం. నైట్ మార్చాలి. ఈవినింగ్ కూడా ఉంది ఇప్పుడు. ఈవినింగ్ రిసెప్షన్ మళ్ళా హల్దీ ఎండకు చూడండి ఎట్లా అయిపోయిందో ఫేస్. వాడు మా అబ్బాయి అయిపోయిండు అట్లా. రేపు వెడ్డింగ్ అసలైన రేపు వెడ్డింగ్ అండ్ రిసెప్షన్. రేపు వెళ్ళే తిరుగుతాం. ఆడ మాసర్లలో ఆడ వెడ్డింగ్ చేసుకొని మళ్ళీ ఇడికి రావాలి. ఇదేంది ఉప్పలపాడ ఉప్పలపాడ ఈడికాడికి ఎన్ని కిలోమీటర్లు అయింది? 200 207 206 ఉండే ఎవరు మాకు తెలిసింది అడిగినా అదే ఎగ్జాక్ట్ గుర్తొస్తలేదు. అంత ఉంది. 4 hours 4.5 hours జర్నీ. మాకు 4 hours అయినా పడదు. మా జాన్ నుండు 2.5 గంటల్లో కొట్టేస్తారు గట్టిగా కాల్చుకుంటే. కానీ అది తాగుతుంది, సహకరిస్తలే తాగుతుంది. అది మా బాధ. కిందికైతే వచ్చినాం, ఇంకా స్టార్ట్ చేయలేదు. తినేసి జర ఫ్రెష్ అయ్యి ఒక నాప్ వేయాలి సాయంత్రం వరకు. మొత్తానికి అయితే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు. కాపీ వస్తుంది ఫ్రెష్ అయ్యి ఆల్మోస్ట్ అయిపోయింది. ఏముంది ఏదైపోయింది ముందు ముసలి పంట ఈరోజు షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. డేటా కాపీ చేసుకుంటుంది. తినేసి తిన్నాక ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయినాక ఇంకా తిన్నాక ఫ్రెష్ అయినాక తినేసి హలో ఇంకొన్ని క్లిప్స్ ఉన్నాయి నాకు తెలిసి. అవి రికార్డ్ చేసుకొని వెళ్ళిపోవడమే. మనడు మనీ టైం వచ్చేసి 9 అవుతుంది. డిన్నర్ చేస్తున్నాం. ఇప్పుడు స్నానం చేసుకొని ఫ్రెష్ అయినాం అందరం. తినేసి మాచర్లో స్టార్ట్ అయిపోవాలి నాకు తెలిసి. ఇంకో 1 hour 2 hours స్టార్ట్ అవుతాం అనుకుంటా. టైం 8:56 అవుతుంది. 9 అనుకుంటా 8:56 అవుతుంది. సో తినేసి జస్ట్ అట్లా వాకింగ్ చేసి అట్లా టైం పాస్ చేసి పెళ్లి కొడుకుతో మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇప్పటిదాకా. తెలిసింది ఏంటంటే పొద్దున్న 6 o'clock షూట్ అంటే ఇడికెళ్ళి ఇప్పుడు మేము మాసర్లో వెళ్ళిపోవాలి. సో పెళ్లి కొడుకుతో మాట్లాడితే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసిండు. వెళ్ళిపోయి అక్కడ రూమ్స్ బుక్ చేసారు. అక్కడికి వెళ్ళిపోయినాక డ్రెస్ తీసుకోవాలి. మంచిగా గేర్స్ అన్ని మళ్ళీ ఛార్జింగ్ పెట్టి డ్రెస్ తీసుకొని ఇక పొద్దున 6కి స్టార్ట్ అన్నాడు షూట్. మరి ఏమో ఏ టైం అయితే తెలియదు మనకి. పొద్దున 6 నుండి మధ్యాహ్నం వరకు ఉంటుందంట. అవి కంటిన్యూస్ ఉంటుంది అని చెప్పిండు. చూడాలి. పొద్దున కలుద్దాం. లేదంటే ఇప్పుడు ఏదైనా చిన్న వీడియోస్ తీస్తాం మధ్యలో ఏదైనా
గ్యాప్ తీసుకున్నా సరే, బ్రేక్ తీసుకున్నా సరే తీస్తాం. సో మా ఎక్స్ అందరూ అయితే అవుట్ అయిపోయారు. వీడి పట్టుకుని లేచి మన 2 సార్లు లేచి మళ్ళీ పిక్చర్ పట్టుకున్నాడు. ఇక్కడ పెట్టలేదు ఆడప్పుడే అవుట్, పాలు అవుట్. జాయిన్ అయినప్పటికీ ఏదో ఒకటి పిచ్చర్ పెట్టుకుంటూ పాటలు పెట్టుకుంటూ మధ్యలో ఏమైందంటే సడన్గా ఫారెస్ట్ ఏరియా సడన్గా పోలీసులు ఆపేసి స్పీడ్ లిమిట్ 40 అని చెప్పి. కానీ మనం ఇదంతా ఫాస్టాగ్ రెడీ చేసుకో, ఫాస్టాగ్ రెడీ చేసుకుని రా. యాక్చువల్లీ మాకు వచ్చేసి ఎస్టిమేటెడ్ టైం గూగుల్ మ్యాప్స్ ఎంత చూపించింది తెలుసా? 3 చూపించింది. మేము బయలుదేరింది ఇప్పుడు 10:30 ఇప్పుడు బయలుదేరింది. ఇప్పుడు ఎంత చూపిస్తుంది? 146 చూపిస్తుంది. మధ్యలో వరకు రోడ్లు అయితే ఎగ్దాం ఉంది. మధ్యలో నుండి ఒక 80 కిలోమీటర్స్ అసలు ఏం బాగాలేవు మహారాష్ట్ర రోడ్లకు. మళ్ళీ ఇప్పుడు బాగున్నాయి. మొత్తం ఘాట్ రోడ్ ఉంది. మొత్తం ఇక్కడ నుండి ఉప్పలపాటి మాచర్ల అట్లా అసలు సడన్ గా నెట్వర్క్ కూడా ఎగిరిపోయింది. పాటలు కూడా వస్తలేవు. ఏదో ముచ్చట పెట్టుకుంటే అట్లా పోతున్నాయి. లేచి దావుపల్లి ఓకే రీచ్ అయినాక మాట్లాడు. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. నిన్న నైట్ 1:30కి ఎప్పుడో 1:30కి అట్లా రీచ్ అయినాం అనుకుంటా మాచర్లకి. రాగానే రూమ్లో వెళ్ళేసి ఛార్జింగ్ పెట్టేసి పండుకున్నాం. ఇక అందుకే వీడియో తీయలే. అండ్ పొద్దున 6కి లేచి మళ్ళీ ఇక్కడ టెంపుల్లో అది కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేస్తారంటే వాళ్ళు వచ్చిన వీడికి వచ్చినాక వీడియోలు తీసేసినాం, ఫోటోలు తీసేసినాం, అయిపోయింది. సో ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేస్తారు మా వాళ్ళు. బయట ఉన్నారు కనిపిస్తుర్రా, బయట డ్రోన్ చూస్తున్నారు. అట్లా డ్రోన్ ఫ్లై చేస్తున్నాం. డ్రోన్ షాట్స్ కూడా ఈ వీడియోలో వేస్తా కొన్ని, మంచిగా ఎంజాయ్ చేద్దాం. అట్లా తర్వాత ఇప్పుడు టైం 8 అవుతుంది. అట్లా 10 గంటలకో 10:30కో ఎప్పుడో పెళ్ళి అనుకుంటాను తెలిసి ముహూర్తం. అట్లా మనం ఇది హిందూ వెడ్డింగ్ నేను చెప్పడం మర్చిపోయినా. అట్లా కొన్ని ఫార్మాలిటీస్ అంతా వేరే ఉంటాయి. కథ సో గైస్ షూట్ అయితే అయిపోయింది. రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రిసెప్షన్కి పోవాలి ఉప్పలపాడు. మళ్ళీ సేమ్ నిన్న వచ్చిన రూటే 200 किलोमीटर 4 घंटे, बट अपन जाएंगे 3 घंटे. హైవే డ్రైవర్ సరేనా మా నిద్రపోతున్నా కోమా అంటాడు గాయస్. మళ్ళీ నిన్నే చెప్తాడు ఏమేమి కావాలి. 2 హ్యాపీ బిస్కెట్లు, 2 చాయలు, ఇంకేం కావాలి? 2 హ్యాపీ డెంట్లు, 2 చాయలు అంతే. లీల బాటిల్ అయిపోయాయి. ఇక ఎన్ని రోజులు వండవు? 2 రోజులు వండాడంట. ఇలా చూడరా చూడు తమ్ముడు. అట్లా అది కథ. మాట్లాడాడు, వీడియో ఆన్ చేస్తే మాట్లాడాడు.
గాయస్ మాచర్ల నుండి అయితే స్టార్ట్ అయిపోయినాం. రూమ్కి వెళ్ళి తినేసి జస్ట్ ఫ్రెష్ అయ్యి స్నానం గిన్నం వేసుకొని స్టార్ట్ అయిపోయినాం. బంక్లో ఉన్నాం, పెట్రోల్ కొట్టిస్తున్నాం. 3 గోళీలు వేసుకుంటున్నాం. బాగా నీట్గా ఎండ రాకుండా సెట్ చేసేసి మొత్తం. జాయిన్ అదొడు కావాలి అద్దాలు పెట్టుకొని అది కథ. ఇప్పుడు ఎంత అవుతుంది టైం అంటే 3:14 అవుతుంది. 2:30 కల్లా స్టార్ట్ అవుదాం. 3:30 అనుకున్నాము. అందరూ వరుస కట్టిర్రు. అట్లా అయితే ఉంటాయి అప్పుడప్పుడు అట్లాంటివి. కర్త కర్మ క్రియేడే. నిద్ర స్టార్ట్ అయిపోయింది వాయికి. పోలే కదా. నాకు కూడా లైట్గా నిద్ర వచ్చినట్టు అవుతుంది. చూడాలి, నిద్ర వస్తే వండుకుంటుంది. ఇంత నిద్ర వచ్చినా పడుకోలేదు. రీచ్ అవుతామా? డెస్టినేషన్ టైం చూపిస్తుంది 7:03 చూపిస్తుంది అరైవల్. అంత పట్టదు. ఏమో ఇగో ఇప్పటిదాకా ఆడ ట్రాఫిక్ ఉన్నట్టు అట్లనే ఉందనుకో. ఆడ మధ్యలో రోడ్లు అయితే గెలిచినాయి కొంచెమే, తర్వాత ఎక్కితే హైవే ఇక మొత్తం లేజీ ఫీల్. సో గాయస్ మధ్యలో చాయ్ బ్రేక్ అయితే ఆగింది. ఫుల్ ఎండ వస్తుంది, ఎండ కొడుతుంది, కానీ మాకు చాయ్ ఇంపార్టెంట్. ఎండతో మాకు సంబంధమే లేదు. ఇంకో ఎట్లా తాగుతున్నాం? గోల్డెన్ హవర్. గోల్డెన్ అవర్ కాదు, ఇంకా 3 అవుతుందో. 3 కాదు, ఎంత అవుతుందా? 5 అవుతుందా? మనం స్టార్ట్ అయింది 3:10 కదా, మర్చిపోయాను నేను. మధ్యలో ఒక స్టంట్ అవుతుండే, జస్ట్ మిస్. ఆంటీ వచ్చేసింది, అయిపోయింది అనుకున్నాడు కిరణ్ గాడు. పాపం నిద్రలోకి లేచి లోవేసిండు కిరణ్ గాడు. చూస్తుండు పాపం. కానీ టైర్లు అన్నాయి, కానీ క్రేజీ అది. బై గాడ్స్ గ్రేస్ ఏం కాలేదు, క్షేమంగా వచ్చిన వేడదాకా. ఇంటికి కూడా క్షేమంగానే పోతాం, మాకు ఆ ట్రస్ట్ ఉంది. అది కథ. ఇంకా నాకు తెలిసి ఇంకో ఎన్ని కిలోమీటర్స్ ఉందని 80 ఉందా, 60 ఉంది. వెళ్ళిపోతాం 60 అంటే ఇంకో ½ అన్ అవర్ 40 minutes పడుతుండొచ్చు. మధ్యలో అయితే అసలు రోడ్లు బాగాలేవు. నిన్న రాత్రి చెప్పినట్టు సేమ్ అదే రూట్ వచ్చినాం. మధ్యలో అసలు రోడ్లు బాగాలేవు. దాని తర్వాత ఎగ్దమ్ ఉన్నాయి రోడ్లు. ఇప్పుడు కూడా జర రూట్లోకి వెళ్ళి తీసుకొస్తుంది. దాని తర్వాత స్టెప్స్ ఇస్తున్నాయి కదా. ఇప్పుడు వచ్చే రోడ్లు ఇంకా మంచిగా ఉంటాయి నాకు తెలిసి. పామూరు మీదకి వెళ్ళి పోతున్నాం మేము. అది మొత్తం సౌండ్ ఏంటంటే తాత మళ్ళీ నడుస్తుంది సాయంత్రం. ఓకే. సో గాయస్ ఇప్పుడు చూస్తున్న విజువల్ అయితే డ్రోన్ది. మేము ఇట్లనే నేచర్ కాలింగ్కి వచ్చినాం. ఎంత మంచిగా
ప్రశాంతంగా ఉంది. టైం ఎంత ఇస్తుందంటే 6:41 అవుతుంది. డ్రోన్ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది నా వాయిస్ కంటే. ఇక్కడ చూసినట్టయితే మా పాలుగాడు నేచర్ ఎంజాయ్ చేసి వస్తుండు. బంద్ చేసి సో ముచ్చట ఏంటంటే పెళ్ళి అయిపోయింది, వచ్చేసినాం మేము. ఎప్పుడు 6:30 కల్లా వచ్చేసినాం. మాకు పెళ్లి కొడుకు వాళ్ళు 6 వరకే వచ్చేస్తామని చెప్పారు. మేము వచ్చి గంట అటు ఇటు మాట్లాడినాం. మేము 6కి వచ్చినాం, 6:30 కూడా కాదు, 6 కల్లా వచ్చేసినాం. 3 అవర్స్లో వచ్చేసినాం. 4 అవర్స్ చూపించింది, 3 అవర్స్లో వచ్చేసింది. ఇక వచ్చి అట్లా కొంచెం స్నాక్స్ అవి ఇవి తినేసి అట్లా బయటకు పోయి జర నేచర్ ఎంజాయ్ చేసినాక ఏమైందంటే ఇక పెళ్లి కొడుకు వాళ్ళు ఇంకా ఫోన్ చేస్తే ఇంకా రాలేరు, ఇంకా ఆడున్నాం అని చెప్తారు. లాస్ట్కి 7:30కో ఇప్పుడు 1 అవర్ తర్వాత వచ్చారు వాళ్ళు. వచ్చినాక ఏమైంది ఇక వాళ్ళకి ఏదో పెళ్లి కొడుకు వాళ్ళకి పెళ్లి కూతురు వాళ్ళకి ఏదో ఇక ప్రతి పెళ్ళిలో అయ్యేది అట్లా ఏదేదో వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ అయ్యి చిన్న అలిగిర్రు. సరే అని చెప్పి ఇక లోపలికి పోయి వాళ్ళ కాళ్ళు కడిగేది షూటు అది వేసి ఇక లోపలికి పోతే ఫుల్ వేడి. ఎందుకంటే ఇక్కడ తెలుసు కదా ఆంధ్రాలో ఎట్లుంటాయి ఎండలు, అది కథ. దాని తర్వాత ఏమైందంటే స్టార్ట్ అవుతుందేమో, కనీసం 8 కన్నా స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాను. 8 కాదు, ఇక 9 అవుతుంటాయి, 9 అవుతుంది. ఇంకా అసలు స్టార్ట్ కూడా కాలేదు. ఏమైంది బ్యాగ్స్ అసలు ఇగో 9 అవుతుంది, ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. మేమేమో స్టార్ట్ అవుతుంది 7కి షార్ప్ 7కి స్టార్ట్ అవుతుంది బ్రో. 7 నుండి 9:30, 10, 11 వరకు అవుతుండొచ్చు మహా అంటే. మీరు భోజనం చేసి చక్కగా వెళ్ళిపోవచ్చు అదే అనుకో. ఈ 9 అవుతుంది, ఇంకా స్టార్టే కాలేదు. జనాలు ఇప్పుడు మెల్లగా ఒకటి బండ్లు వస్తున్నాయి. మేమేమో మా వాడు ఒకడు పొద్దున్న షూట్కోవాలి. ఇక మేమేమో రేపు సాయంత్రం ఒక షూట్ ఉంది. ఇప్పుడు మేము పోనీకే దగ్గర ఒక 6 అవర్స్ పడుతుంది. గూగుల్ మ్యాప్ 8 అవర్స్ చూపిస్తుంది, కానీ గట్టిగా కొడితే 6 అవర్స్లో కొట్టవచ్చు. కానీ ఏమో అస్సలు రెస్ట్ లేదు మాకైతే. మొత్తం ఎండిపోయినాయి మా ముఖాలు అయితే, అలసిపోయినాము. ఇప్పటిదాకా పోయి అట్లా పోయి జర చాయ్ తాగేసి వచ్చినాం. ఇంకా ఫుడ్ కూడా తినలేదు, మధ్యాహ్నం తిన్నాం. చూడాలి ఏమవుతుంది. అటు ఇటు తిరిగి కొంచెం తొందరగా కంప్లీట్ అయితే తొందరగా వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మా వాడు పొద్దున షూట్ పోవాలి. అది వాడు ఎట్లా పోతాడో, జర్నీలో నిద్ర పోతాడో లేవో చూడాలి. నాకు తెలిసి నిద్ర పోతున్నాం, టైం అవుతుంది. అది కథ. సో గాయస్, రాత్రి షూట్ అయితే అయిపోయింది. అయిపోయేలోపు 1:30 అయింది. 2 o'clock ఇప్పుడు బయలుదేరినాం. ఇప్పుడు 6 అవుతుంది. ఏడా అంటే పిడుగురాళ్ళ దాటినాం, పోతున్నాం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఇక ట్రావెల్లో అందరూ అలసిపోయారు, నేను కూడా పడుకున్నాం వచ్చారు, అందుకే వీడియో చేయలేకపోయినా. మా వాళ్ళు ముగ్గురు అనుకున్నారు. ఇక ఆయన కొంచెం చాలాసేపు నడిపి నాకు ఇచ్చేసి నేను తీసుకొని ఒక 20 minutes అయింది. నేను నడుపుతున్నాను. మేము ఇద్దరం వెళ్ళుకున్నాం, కాఫీ తాగుతున్నాం. మా వాళ్ళు వండుకున్నారు. సో గాయస్, మొత్తానికి అయితే హైదరాబాద్ వచ్చేసినాం. వారాలు ఎక్కుతున్నాం. ఇంకా 83 kilometers ఉంది ఇంటికి. పెద్దంబర్పేట దగ్గర ఉన్నా. అందరూ ఆడుకున్నారు, అవుట్ అందరూ. పాపం నైట్ అంతా జాయిన్ డ్రైవ్ చేసి మస్తు అలసిపోయిండు. మొత్తానికి అయితే వచ్చేసినాం హైదరాబాద్. 10 కల్లా రీచ్ అయిపోయినాం. ఇట్లా ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినాం. మా వాళ్ళు మంచిగా నిద్ర కొట్టిరు. రింగ్ రోడ్ కూతుంటే అప్పుడు లేచారు, మస్తు మజా చేసారు. దిగేటప్పుడు కూడా టైంపాస్ చేసి ఇక ఆల్రెడీ వెళ్ళిపోయిండు. నేను కూడా వెళ్ళిపోవాలి మా ఇంటికి. ఇది కార్, యాక్చువల్లీ ఇది మా కార్ కాదు, జాయిన్ వాళ్ళ బాబాయ్ కార్. మాది సానెట్ ఉంటుంది, జాయిన్ సానెట్. సో ఇది మైలేజ్ ఇస్తా అని చెప్పి తీసుకుపోయినాం. అయితే సీన్ ఏమైంది, పోయేటప్పుడు 16 ఇచ్చింది, వచ్చేటప్పుడు 12 ఇచ్చింది. 12. సో ఈ వ్లాగ్ ఇప్పటికీ ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో కలుగుతాం. నెక్స్ట్ ఏ వ్లాగ్ వస్తుందో నాకు కూడా తెలియదు. మేబీ వస్తే ఏదో ఒక రైడ్ వస్తుండొచ్చు, బైక్ రైడ్. చూద్దాం ఏది వస్తుందో నాకు కూడా తెలియదు. ఓకే, బాయ్ గాయ్స్.